కామ్యా కామకళారూపా కదంబ కుసుమ ప్రియా కళ్యాణీ జగతీ కంద కరుణారససాగర. కామ్య కోరదగినటువంటిది. చిన్నవాటికి ఆశపడే స్థితి నుండి అనంతానంద మోక్ష స్థితి దాకా మన కోర్కెల స్థాయిని పెంచేది అమ్మవారే. ఈ మధ్యలో మనల్ని ఆదుకుంటూ అవసరమైన ఆశలను తీరుస్తుంది, ఆలోచన స్థాయిని పెంచుతుంది, చివరకు అపురూపమైన మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి అన్ని విధాలా అందరూ కోరదగినది అమ్మవారే. కామకళా రూప కామేశ్వరుని కళ యొక్క రూపమైనది. మంత్రశాస్త్రంలో క్లీం అనే అక్షరాన్ని కామకళా బీజం అంటారు. ఈ క్లీం అనే అక్షరం కా, లా, ఈ, అని నాలుగింటితో కూర్పు కూర్చి చేయబడినది. ఈ నాలుగిటిలో కా, లా, ఈలను వదిలి నాల్గవదైన బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారో, పలుకుతూ ఉంటారో వాళ్ళు ఉత్కృష్టమైన పదవిని పొందుతారని ఆగమ శాస్త్రాల్లో చెప్పబడుతుంది. బిందువుతో కూడిన నాదము అయ్యవారైతే ఆ నాద రూపమే అమ్మవారు. ఈ రూపాన్నే కామకళా రూపం అంటారు. కదంబ కుసుమ ప్రియ కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది. తులసి, కదంబము అనగా కడిమి, బిల్వము అనగా మారేడు ఇవి చెట్లలో లక్ష్మీప్రదమైనవి. కదంబ వృక్షాన్ని నీప వృక్షమని, కడిమి చెట్లని కవిక చెట్టు అని కూడా అంటారు. కడిమి పూలు అరుణారుణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి ప్రీతికరం. కళ్యాణి శుభలక్షణములు కలది. కళ్యాణ పదానికి శుభం అని, మంగళప్రదమని అర్థాలున్నాయి. ఎప్పుడూ శుభలక్షణాలతో ఉండి ప్రతి ఇంటికి పెద్ద ముత్తైదువై మన జీవితాలలో శుభములను నింపునది అమ్మవారు కాబట్టి అమ్మవారు కళ్యాణి. మనలోంచి పుట్టే శుభప్రదమైన వాక్కులను కళ్యాణి వాక్కు అంటారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థితులలో ఉండే వాక్కులకు పైన ఉన్నవాడి అనగా పరమాత్మ సంకల్పంతో కూడా సత్సంబంధం ఉంటే ఆ వాక్కు కళ్యాణి వాక్కు అవుతుంది. జగతీ కంద జగత్తుకు మూలమైనటువంటిది. మొత్తం జగత్తుకు మూలం జగజ్జనని అయిన అమ్మవారే కాబట్టి అమ్మవారికి జగతీ కంద అనే నామం వచ్చింది. సృష్టి సంకల్పము అయ్యవారిది, కానీ సృష్టి నిర్వహణ అమ్మవారిది. ఈ జగత్తులో ప్రతి ప్రాణియందు అమ్మవారు మాతృమూర్తిగా ఉంటుంది. కరుణారస సాగర దయా లక్షణానికి సముద్రము వంటిది. అమ్మవారు అనురాగవల్లి. ఆ అనుగ్రహానికి అవధులు లేవు. అవధులు అనగా ఒడ్డులు హద్దులు లేకుండా ఉండేదాన్ని సముద్రం అని అంటారు. కాబట్టి అమ్మవారు అనురాగానికి, దయకు సముద్రము లాంటిది. జగజ్జనని కాబట్టి ప్రపంచంలోని సమస్త మానవ, జంతు, వస్తు సంచయం మీద అపారమైన ప్రేమ, దయ, దాక్షిణ్యం ఉంటాయి. సా అగర సాగర అవుతుంది. గరము అంటే గరళం, అగరం అంటే అమృతం. కాబట్టి కరుణారస సాగర అంటే కరుణారస అమృత స్వరూపిణి అని ఇంకో అర్థం వస్తుంది. కామ్యా కామకళారూపా కదంబ కుసుమ ప్రియా కళ్యాణీ జగతీ కంద కరుణారససాగర. కళావతీ కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయన వారుణీ మద విహ్వల. కళావతి కళాస్వరూపిణి. సకల దేవతా కళలు, సకల విద్యా కళలు, సకల మంత్రదేవతా కళలు అన్నీ అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారు కళావతి. సకల కళాస్వరూపమైనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. కళాలాప కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది. అమ్మవారి ఆజ్ఞలు, ఆదేశాలు వేదాలైతే అమ్మవారి ఆలాపనలు కళలు అవుతాయి, సల్లాపాలు నవరసాలవుతాయి. ప్రపంచంలోనివన్నీ అమ్మవారి నుండి వెలువడినవే, ఏవి వృధా కావు. మహాదేవి యొక్క మధురమైన గళాలాపనలన్నీ కళారూపాలయ్యాయి. అందుకని అమ్మవారు కళాలాప. కాంత కామింపబడినటువంటిది. జగత్తుకే అధినాథుడైన కామేశ్వరునిచే కామింపబడినటువంటిది కాబట్టి అమ్మవారు కాంత అని ఒక అర్థం. కం అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. బ్రహ్మమును అంతఃస్వరూపముగా గలది అంటే బ్రహ్మకు అధిష్టాత్రి అని ఇంకో అర్థం. అందరూ చివరకు
ఎవరి సాన్నిధ్యాన్ని చేరుదామని కోరుకుంటారో ఆమె కాంత, అనగా ముక్తికాంత. కాదంబరీ ప్రియ పరవశించుటను ఇష్టపడునది. మనస్సుకు అత్యంత ఆనందం, తన్మయత్వం కలిగినప్పుడు బాహ్య స్థితిని కాసేపు మరవడం మనకు సహజం. అదే అమ్మవారికి అత్యంత ఆనందాన్ని, తన్మయత్వాన్ని కలిగించేవి పరమేశ్వరునికి సంబంధించిన విషయాలు. అయినా అవి వింటున్నా లేదా స్మరిస్తున్నా అమ్మవారికి ఎప్పుడూ బాహ్య స్మృతిలో లోటు రాదు. మన రక్షణ భారం ఆమెదే. వరద వరములను ఇచ్చునది. అమ్మవారిని ఆశ్రయించిన వారు ధర్మబద్ధమైన కోరికలను కోరే స్థితికి చేరుకుంటారు. అప్పటి స్థితిలో కోరే కోరికలను వరములు అంటారు. ఈ వరములు శ్రేయస్సును కలుగచేయునవి. యజ్ఞయాగాదులలో చివరకు ఋత్విక్కులకు, బ్రాహ్మణులకు దక్షిణలు, సంభావనలు యజమాని ఇస్తాడు. ఆ విధంగా యజమాని రూపంలో వరదక్షిణను ఇచ్చే అమ్మవారిని వరద అని అనవచ్చును. వామనైన అందమైన నేత్రములు గలది. అనుగ్రహాన్ని వర్షించే కళ్ళే అందమైన కళ్ళు. అమ్మవారు తన కళ్ళతోని సకల ప్రాణులను పోషిస్తుంది. వామదేవుడంటే శివుడు కాబట్టి వామనైన అంటే శివుని కన్ను అని ఒక అర్థం. శివునిలో అమ్మవారు అర్ధభాగము కనుక శివుని ఎడమ కన్ను అమ్మవారిదే. మనలను శివుని చెంతకు చేర్చున్నది అని మరో అర్థం. వా అంటే వాత్సల్యమును, మా అంటే మమతను తన రెండు కన్నులుగా గలది అని మరో అర్థం. వెన్నుముకలోని ప్రధానమైన నాడుల్లో ఎడమవైపు నాడి చంద్రాత్మకం. ఇది కూడా అమ్మవారికి సంబంధించినదే. ఇది వామ మార్గామిని కాబట్టి వామనైన. వారుణి మద విహ్వల వరుణ సంబంధమైన పర్వసత్వము చెందిన మనోలక్షణము గలది. ఇక్కడ వారుణి అంటే భార్గవి వారుణి విద్య అని తైత్తిరీయంలోని భృగువల్లిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. ఈ వారుణి విద్య వలన బ్రహ్మ దర్శనం జరిగి పర్వసత్వం కలుగుతుంది. ఆ పర్వసత్వ స్థితిలో ఉన్న మనోలక్షణం గలది అని అర్థం చెప్పుకోవాలి. కుండలిని శక్తి బ్రహ్మరంధ్రము చేరి అక్కడ నుండి అమృతాన్ని స్రవించి సమస్త నాడీమండలాన్ని తడుపుతుంది. అప్పుడు కలిగే అనుభూతి పర్వసత్వమే. శరీరంలో పైకి క్రిందకు సంచరించే వాయు సంచార నాడి అయిన వారుని ఈ విధంగా నియంత్రణ చేసే ఈ పర్వసత్వ స్థితిని పొందవచ్చును. ఈ స్థితిలోని అమ్మవారిని వారుని మద విహ్వల అంటారు. మోక్షనంద పర్వసత్వ లక్షణము గలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. కళావతీ కళాలాప కాంత కాదంబరీ ప్రియా వరదా వామనయన వారుణీ మద విహ్వల